అన్న మీరు దాని మధ్యలో ఉంటారు రన్ అయింది. ఓకే, జై ముదిరాజ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కోకాపేటలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉందనుకున్నాము. గత 2002లో ఇదే ప్లేస్కి ఈ ముదిరా యువసేన ద్వారా దాదాపు 200 మంది వచ్చి ఈ ప్లేస్ చూడడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏదో జరుగుతుందని అనుకున్నాం. అప్పుడు గతంలో ఉన్న సొప్పర్ శంకర్ అన్న మేము దీని ఒక మంచి ఉద్దేశంతో భవనం కడదాం అనుకున్నాం, ఏదో చేస్తున్నాడని చెప్పేసి మమ్మల్ని కొంచెం వ్యతిరేకించడం జరిగింది. ఈరోజు అదే జరుగుతుందని చెప్పి మేము ఇక్కడ వస్తే మాకు నిరాశ గురైనాం. ఏం లేదు, ఇక్కడ కేవలం శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లర్లే కనబడుతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, కేవలం 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసుకొని ఆడికెళ్ళి ఒక సైడ్ ఉన్న వాళ్ళు కట్టడం జరిగింది. అది మీరు చూడొచ్చు. అయితే నేను ఏమంటున్నా, నాకు శివన్న గారు ఒక మాట చెప్పారు, ఆడ పొజిషన్ చూస్తే చాలా ఘోరంగా ఉందన్న. అసలు ముదిరాజులకు వచ్చే భవనమా లేకపోతే అది కమిషన్ల భవనమా మాకు అర్థమవుతలేదు. ఒకసారి రండి అంటే ఈరోజు రావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఈ భవనం విషయంలో, ముదిరాజ్ భవనం విషయంలో ఎవరైనా ఏదైనా చెడు ఆలోచనలతో ఉంటే మానేసుకోండి దయచేసి. ఎందుకంటే మీ మాట వినే భక్తులు ఉంటారు, వాళ్ళ దగ్గర చెప్పుకోండి, కానీ యువకుల దగ్గర మాత్రం చెప్పొద్దు. ఈరోజు 10 మంది రావచ్చు, తర్వాత 1000 మంది, తర్వాత 1,00,000 మంది వచ్చే అవకాశం మీరు ఇవ్వద్దు. ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి అనుకున్న తరుణంలో భవనం ప్రారంభించాలి, ముదిరాజులకు అంకితం చేయాలి, ప్రతి సంఘం నుంచి ఒకరిని ఆ ట్రస్ట్లోకి తీసుకోవాలి, ప్రభుత్వమే దీని భవన నిర్మాణాన్ని చేపట్టాలి. ఇలాంటి ఆలోచనలు లేకపోతే జరిగేది మాత్రం యుద్ధమే. తర్వాత మీ ఇష్టం. తర్వాత మీరు ఎవరైతే దీని మీద రూపాయి లబ్ధి ఉండాలి, నా ఫ్యామిలీకే దక్కాలని ఆలోచన చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులకు గురవుతారు. అవసరం అనుకుంటే దీని మీద లీగల్గా కొట్లాడడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. అవి ఏమైనా దురాలోచన ఉంటే బంద్ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క భవనానికి పండగ సాయన్న పేరు పెట్టి ఆ పండగ సాయన్న యొక్క పేరుని ప్రజలకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పండగ సాయన్న పేరు పెట్టాలి. ఖచ్చితంగా ఈ భవనాన్ని అతి త్వరలోనే నిర్మించాలని చెప్పి కోరుతున్నాము. ఈ భవనం విషయంలో నిరంతరం పోరాటం చేస్తాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీ చెవులో జొర్రిగనై ఎంబడి పడతాం. ఖచ్చితంగా ఆ భవనం కట్టాల్సిన అవసరం ఉంది, ముదిరాజులకు అంకితం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2021లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి చూస్తే, పక్కకు చూస్తే మన లింగాయత్కు సంబంధించిన భవనం పూర్తయింది, ఇక్కడ చూస్తే కుర్మ సంఘం పూర్తయింది. మన భవనం దగ్గరకు వచ్చి చూస్తే శిలావస్థలో పొజిషన్లో ఉంది, కేవలం బోర్డు మాత్రమే ఉంది. ఇక్కడ బిజినెస్లు చేసుకుంటుర్రు, టైంపాస్ చేస్తుర్రు. ముదిరాజు కులంలో అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు, కనీసం ఇది ఏంది అని అడిగేవాడు లేడనే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా ఏదో చేస్తాం, మమ్మల్ని ఎవడు అడగడంటే ఊకునే పరిస్థితి లేదు. ఇక మీ ఇష్టం, మీరు ఏం చేయాలనుకున్నా అతి త్వరలో చేయాలి, లేకుంటే మేము లీగల్గా పోవడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఎవరు చెప్పినా మేము వినే పరిస్థితి లేదు. చాలా దారుణమైన పొజిషన్లో ముదిరాజు వ్యవస్థ ఉంది. అడిగేవాడు లేడు, ఎదిరించేవాడు లేడు, బెదిరించేవాడు లేడు అని చెప్పేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. దీని మీద ఎవరైతే ట్రస్ట్ అని అనుకుంటున్నారో 3 వ్యక్తుల పేరు మీద ట్రస్ట్ అయింది. వాళ్ళ సాక్షులుగా వాళ్ళ కొడుకులను పెట్టుకున్నారు. దాన్ని మీరు ఇమ్మీడియట్గా మార్చుకోవాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని మీద 2002లో నేను చెప్పడం జరిగింది. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా చెప్తున్నాం, నిరంతరం పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం. దీనివల్ల మీరు లాస్ అవుతారు, ముదిరాజులలో మీ పేరు కోల్పోతారు, మంచి పేరును కోల్పోతారు అని చెప్పి నేను ఈ విధంగా నేను హెచ్చరించడం జరుగుతుంది. వీలైనంత తొందరగా మీ మనసు మార్చుకొని ముదిరాజులకు అంకితం ఇవ్వండి, ముదిరాజు జాతికి అంకితం ఇవ్వండి. ఆ రోజు మీరు ఈ భవనం విషయంలో ఏం చెప్పారు, ఆ రోజు మీడియా ఇక్కడ సమావేశం పెట్టి ఏం చెప్పారు, ఇది ముదిరాజులకు అంకితం చేస్తాము, ఇది ముదిరాజుల పిల్లల చదువుకోవడానికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 విద్యార్థులకు చదువుకోవడానికి, బీద విద్యార్థులకు చదువుకోవడానికి ఈ భవనం ఉపయోగిస్తామని చెప్పిన వ్యక్తులు ఈరోజు కమర్షియల్గా ఆలోచించుకుంటూ ఏదో మీరు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ముదిరాజు వ్యవస్థ, యువ వ్యవస్థ ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తుంది, మిమ్మల్ని ఎదిరిస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారు నిరంతరం పోరాటం చేస్తుంటూ మా శివన్నకు తోడుగా నేను కూడా ఈ రోజు నుంచి యువసేన కూడా నిరంతరం పనిచేస్తుంది. మేము కలిసే పనిచేస్తాం, కలిసే ఎదిరిస్తాం, కలిసే నిలబడతాం. దేనికైనా సిద్ధం, దేనికైనా రెడీ అని కోరుతున్నాను. మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం రికార్డ్ అయిందా? నెక్స్ట్